ఏవండోయ్! పాలియాండ్రీ అనే పదం ఎప్పుడైనా విన్నారా? అంటే దీని అర్థం ఏంటంటే ఒకే అమ్మాయి ఇద్దరు ముగ్గురిని లేదా ఐదుగురిని పెళ్లి చేసుకోవడం. రీసెంట్‌గా హిమాచల్ ప్రదేశ్‌లో సునీత చౌహాన్ అనే అమ్మాయి ఇద్దరు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకుందంటండి. అది వాళ్ళ ట్రెడిషన్ అంట. అలాగే వాళ్ళ కల్చర్‌లో చాలా కామన్ అంటండి. సో, దీని గురించి ఎవ్వరు కూడా ఏమి షాక్ అవ్వకండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని అంటున్నారు వాళ్ళు. సో, వివరాల్లోకి ఒకసారి వెళదాము. మన పాత పురాణాలు చూసుకుంటే ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నారు. బట్ దెన్ ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో అయితే అలా ఎక్కడ మనం చూడట్లేదండి. సో, కానీ రీసెంట్‌గా ఈ సునీత అనే అమ్మాయి ఇచ్చిన న్యూస్ చూసి అయితే చాలామంది షాక్ అయ్యారు. బట్ వాళ్ళైతే ఇది మాకు చాలా కామన్ అని అంటున్నారు. సో, హటీ ట్రైబ్స్ అనే ట్రైబ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారంటండి. ఇది ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ బార్డర్‌లో. సో, అంతేకాదండి ఈ హిల్లీ ట్రైబ్స్ చాలామంది ఇవి ఫాలో అవుతూ ఉంటారంట. సో, మనకి ఈ విషయం తెలిసింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకైతే ఇది చాలా కామన్ అంట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా ఎందుకు చేస్తారు మీరు అని అడిగితే మా ఆస్తులు యాన్సిస్టర్ ఆస్తులు అంటే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు విడివిడిగా రకరకాల డిఫరెంట్ వైఫ్స్ని పెళ్లి చేసుకుంటే స్ప్లిట్ అయిపోవడం మాకు ఇష్టం లేదు. మా ఆస్తులు మా దగ్గరే మా ఇళ్లలోనే ఉంటాయి అని అంటున్నారంట. అంతేకాదండి పుట్టిన పిల్లల్ని కూడా ఈక్వల్గా తండ్రులందరూ సమానంగా ప్రేమను పంచుతూ చక్కగా చూసుకుంటారంట. అదేమిటో మరి డిఫరెంట్ కల్చర్ కదా.